ఫ్రెండ్స్, ఏప్రిల్‌లో బ్యాంకులకు వరుస హాలిడేస్, అదేవిధంగా స్కూళ్ళకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు కూడా బయటపడ్డాయని చెప్పేసి వార్తలొచ్చాయి. అసలు ఇది ఎంతవరకు నిజం? ఎలా ఉన్నాయి? అనే విషయాలన్నీ మనం పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరో 3 రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్‌తో విద్యా సంవత్సరం సైతం పూర్తి కానుందన్నమాట. ఇప్పటికే జూన్ నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించారు. వేసవి సెలవులపైన తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏప్రిల్‌లో కొత్త ఆర్థిక సంవత్సరం కొత్త లెక్కలు ప్రారంభించనున్న బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. దీంతో వినియోగదారులకు ఆర్‌బీఐ అలర్ట్ చేసింది. దీంతో వినియోగదారులకు ఆర్‌బీఐ అలర్ట్ జారీ చేసిందన్నమాట. 2026 ఏప్రిల్ నెలలో పండుగలు, వార్షిక ముగింపు, వారాంతపు సెలవుల కారణంగా అనేక రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆర్‌బీఐ ఖరారు చేసిన సెలవుల ప్రకారం నెల మొదటి రోజు అంటే ఏప్రిల్ 1న బ్యాంకులు మూసి ఉంటాయి. దీనిని ఆర్థిక ఖాతాల వార్షిక ముగింపు రోజుగా ప్రకటిస్తారు. అదేవిధంగా ఇది తప్పనిసరి సెలవు దినం కాబట్టి దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్ 2 మౌని గురువారం మాట సందర్భంగా కేరళలోని సెలవు ఉండనుంది. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. సో, అలాగే ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైశాఖి వంటి పండుగల నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. అలాగే ఆదివారాలు, అంతేవిధంగా 5, 12, 19, 26 తేదీల్లోనూ బ్యాంకులకు సెలవు ఉండనుంది. 11, 25 తేదీలో కూడా ఉంది. రెండో, నాలుగో శనివారం కూడా బ్యాంకులు ఈ సందర్భంగా సెలవులు రానున్నాయి. సో, ఇంకా మనం సెలవుల గురించి చూసుకుంటే విద్యార్థులకి బ్యాంకులకు సెలవుల వేళ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌తో పాటు ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌బీఐ సూచిస్తుంది. ఇక ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 3 గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సెలవు ప్రకటించారు. కాగా ఏప్రిల్ 24, 2026 నుండి జూన్ 11, 2026 వరకు ఈ వేసవి సెలవులు ప్రకటించారన్నమాట. ఇంటర్ కాలేజీలకు ఏప్రిల్ 24న తేదీ నుంచి మే 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 1న కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 5 నుంచి 9 వరకు క్వార్టర్లీ పరీక్షలు, దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 20 వరకు ఉంటాయని ఇప్పటికే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. బడులు తెరిచిన తొలి రోజే అంటే జూన్ 12వ తేదీన విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తారని తెలియపరిచారన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.